సో వేదాస్ కి ఈ మనుస్మృతి రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అయితే. అంటే వేదాస్ అనేది మన సనాతన ధర్మలో టాప్ మోస్ట్ అనమాట. సో మీరు ఏది మాట్లాడినా, మహాభారత్ మాట్లాడినా, లేకపోతే రామాయణం మాట్లాడినా, లేకపోతే మన పురాణాస్ అంటాం, విష్ణు పురాణం, ఇవన్నీ రకరకాల పురాణాస్ ఉన్నాయి. అవన్నిటికీ కూడా మీకు వేదాస్ నుంచే మీకు ఇన్స్పిరేషన్ డ్రా అవుతుంది. ఏది తీసుకున్నా వేదిక్ ఈథాస్ అనేది కనిపిస్తుంది అందులో. వేదాస్లో ఏంటంటే కొన్ని ఫిలాసఫీస్ కానీ, కొన్ని ఇది కానీ చాలా హై ఇంటెలెక్చువల్గా ఉంటాయి. సో అది మనకు అర్థం కాదు కాబట్టి నెక్స్ట్ ఉపనిషత్స్ అనేది వచ్చింది. ఉపనిషత్స్ అంటే వేదాంత, అంటే వేదాస్లో లాస్ట్ పార్ట్ని ఉపనిషత్ అంటారు. సో దాంట్లో ఫిలాసఫికల్ డిస్కోర్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే వేదాస్లో చెప్పబడినయే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైలాగ్ ఉంటుంది. అంటే మీరు నన్ను ఇప్పుడు అడుగుతున్నారు, నేను మీకు చెప్తున్నా, సేమ్ అదే ఫార్మాట్లో ఒక వైఫ్ హస్బెండ్ని అడగడం, ఒక కింగ్ ఒక రిషిని అడగడం. సో దాంట్లో వాడు వేదాస్లో ఉన్నవే ఒక స్టోరీ రూపంలో చెప్పడం, ఏదో ఒక ఫిలాసఫికల్ బ్లెండ్ ఇచ్చి చెప్పడం అది. సో నెక్స్ట్ అది కూడా అర్థం కాదు కాబట్టి పీపుల్కి ఏం చేశాను, ఈ స్టోరీస్ వచ్చినాయి. ఇది రామాయణ మహాభారత్లో వాళ్ళు ఆ బుక్స్ రచించేటప్పుడు ఆ స్టోరీస్ రూపంలో మీకు ఈ ఈ ధర్మ కాన్సెప్ట్ అనేది తీసుకెళ్ళాను. సో తర్వాత ఇంకా మన ఇంటెలెక్ట్ తగ్గుతూ వచ్చింది కాబట్టి మీకు పురాణాస్లో అదే స్టోరీస్ ఫార్మాట్లో మీకు దాంట్లో ఉన్న సైంటిఫిక్ వాల్యూస్, దాంట్లో ఉన్న మ్యాథ్స్